ఇప్పుడే మిత్రుడు నవీన్ కుమార్ గారు కూడా కొంత మాట్లాడినారు. అంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పర్యవేక్షణకు సంబంధించి కానిస్టేబుల్స్తో పాటు మనకి ఏదైతుందో సేవలు అందిస్తుందో హోంగార్డ్స్ అని చెప్పక తప్పదు అధ్యక్ష. కానీ వేతనం లోపల ఏదైతుందో అదే కానిస్టేబుల్ వేతనంకు హోంగార్డ్ వేతనానికి అసలు పోలికే లేదు. హోంగార్డ్స్ జస్ట్ దే ఆర్ గెటింగ్ ఏ డైలీ 921 రూపీస్, డైలీ 921 రూపీస్. అంటే నెలకంతా వచ్చేది అవుతుందో 27,000 రూపాయలు, 28,000 రూపాయలు లోపు వస్తుంది. వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు, హౌస్ రెంట్ అలవెన్స్, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లేదు, టీఏ లేదు, ఏది లేదు అధ్యక్ష. ఇంకో చిత్రం ఏంటంటే ఈ నూతన జిల్లాలు ఏర్పడ్డ తదుపరి ఎక్కడి జిల్లా వాళ్ళు అక్కడ ఉండాలన్నా మరి హోంగార్డ్స్ పరిమితమైన సంఖ్యలో ఉండడంతో కొన్ని జిల్లాలలో ఈ ఆర్డర్ టు సర్వ్ అని చెప్పని ఒక జిల్లాకి వెళ్ళి ఇంకో జిల్లాకి వాళ్ళు పంపిస్తున్నారు అధ్యక్ష. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో కొంత అధికంగా ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి ఇది జగిత్యాలు పంపిస్తారు. ఆ హోంగార్డ్ డైలీ ఏదైతుందో కరీంనగర్ నుంచి జగిత్యాలు రావాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్టే 200 రూపాయలు పోతుంది రోజుకు. వచ్చే 921 రూపాయలల్లో 100 అప్ 100 డౌన్ పోతే 200 రూపాయలు ఖర్చు అయిపోతుంది. దయచేసి ఏదైతే వారి వేతనాలకు సంబంధించి పంజాబ్లో 2,000 రూపాయలు ఇస్తున్నారు రోజుకు. దే ఆర్ గెటింగ్ అబౌట్ 60,000 రూపీస్ పర్ మంత్ ఇన్ పంజాబ్ స్టేట్. మనలో కూడా ప్రధాన సేవలు వారు అందిస్తున్నారు కాబట్టి వారికి ఏ విధంగా హెచ్ఆర్ఏ కల్పించగలుగుతారు, టీఏ కల్పించగలుగుతారు, డిఏ కల్పించగలుగుతారు, లైక్ ఇవన్నీ కలిపి క్యుములేటివ్ ఏదైతే కన్సాలిడేటెడ్గా మీరు శాలరీని డైలీ 1,500 చేస్తారా, ఏమేమి చేయగలుగుతారు దయచేసి పరిశీలించాలి ఒకటి అధ్యక్ష. ఇంకోటి విధుల నిర్వహణలో ఏదైతే వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ కారుణ్య నియామకం పొందే అవకాశం ఉంటుంది అధ్యక్ష, కంపాషనేట్ అపాయింట్మెంట్. ఇప్పుడు హోంగార్డ్స్ ఎవరైనా విధుల నిర్వహణలో చనిపోయినట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి కారుణ్య నియామకం కల్పించడం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఏదైతుందో ఈ కారుణ్య నియామకం ఒకటి కల్పించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి ఏదైతుందో ఈ హోంగార్డ్స్ ఏదైతుందో వాళ్ళు సర్వీస్ అనుభవం కలిగి ఉంటారు కాబట్టి మీరు వైల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల హోంగార్డ్స్ కొంత పర్సెంటేజ్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల 25% ఏదైతుందో హోంగార్డ్స్ గట్ట మనం అవకాశం కల్పించినట్టయితే వాళ్ళు జీవితకాలం అందించే సేవలతోని వారు కొంత భవిష్యత్తు స్థిరంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లా ఏదైతుందో వాళ్ళు ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళు సేవలు చేసేంతకాలం సేవలు చేస్తారు, సేవలు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ దే విల్ నాట్ గెట్ ఈవెన్ సింగిల్ రూపీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా ప్రావిడెంట్ ఫండ్ అన్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. వాళ్ళను కార్మికులు గుర్తిస్తే ప్రావిడెంట్ ఫండ్గా మనం కల్పించే అవకాశం ఉన్నది. ఇలా ప్రావిడెంట్ ఫండ్ కల్పించలేకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఏమొస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వం కోరేది ఏంటంటే మీరు ఐదర్ యూ ప్రావిడెంట్ ఫండ్ కల్పించే అవకాశం ఒకటి పరిశీలించండి. రెండోది ప్రతి ఉద్యోగస్తుడు ఏదైతే జీవితకాలం సేవలు అందించిన తదుపరి ఆఫ్టర్ అటైనింగ్ 61 years వారికి కొంత విశ్రాంత జీవితం గడపడానికి ఏదైతున్నదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మీ ద్వారా నేను కోరుతూ ఈ ఆర్డర్ టు సర్వ్ సాధ్యమైన తొందరలో రద్దు చేసి ఏ జిల్లా వల్ల ఆ జిల్లా పర్మిట్ చేసి ఏ జిల్లాలో అయితే హోంగార్డ్స్ కొరత ఉంటుందో యూ కెన్ టేకప్ న్యూ రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. కారుణ్య నియామకాలు కూడా చాలా అసలు లేకపోవడంతో చనిపోయిన కుటుంబానికి అసలు ఏ విధమైనటువంటి ఆధార భద్రత లేకుండా అయిపోతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ కానిస్టేబుల్తో సహా మనకు సేవలు అందిస్తున్న హోంగార్డ్స్కు గుర్తింపు ఏదైతే ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక సమావేశం వారితో హోంగార్డ్స్ ప్రతినిధులతో వారికి అనుమతి ఇచ్చి వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రవీంద్రరావు గారు.